ఈరోజు సరదాగా హాస్టల్ రూమ్ టూర్ చేద్దాం. నేను మా రూమ్ బయట ఉన్నాను, బయట కారిడార్లో ఉన్నాను. ఇప్పుడు మా రూమ్కి వెళ్ళి చూపిస్తాను. మా రూమ్లో చూడడానికి చాలా వింతగా చాలా విషయాలు ఉంటాయి, చూపిస్తాను నేను. ఇప్పుడు మా రూమ్లోకి వెళ్దాం. నార్మల్గా బాయ్స్ హాస్టల్ అంటే అలాగే ఉంటుంది, కొంచెం క్రేజీగా ఉంటుంది కదా. వెళ్ళి చూద్దాం. అందరిలాగా హాస్టల్ రూమ్ టూర్ అంటే ఏదో సెంట్లు కొట్టేసుకుని అన్నీ సదిరేసి అలా ఏం ఉండదు. బాయ్స్ హాస్టల్ నిజంగా రియల్గా ఎలా ఉంటుందో అలాగే చూపిస్తాను మీకు, చడ్డీలతో సహా. చడ్డీలు ఇదే మన హాస్టల్, 3 floors పైన ఉంటాం మేము. రూమ్ బయటది మాకు ఈ మధ్యలో బాగా ఖాళీగా ఉంటుంది, చాలా బాగుంటుంది హాస్టల్ బయట నుంచి వస్తే. అక్కడ వాటర్ ట్యాంక్ ఉంది కదా, అక్కడి నుంచి వాటర్ అంతా వచ్చేది. ఇదే మన రూమ్, ఇక్కడ కనిపించేదే మన రూమ్. ఇప్పుడు లోపలికి వెళ్దాం. మన డోర్ తెరవంగానే అక్కడ తెలుగుదేశం జెండా ఉంది, చూసారు కదా. ఆ తెలుగుదేశం జెండా ఎవరిదంటే మా ఫ్రెండ్ది. మా ఫ్రెండ్ పెద్ద తెలుగుదేశం ఫ్యాన్ వాడు. తెలుగుదేశం జెండా ఎప్పుడైనా గాలి వస్తే గాలికి ఇది ఎగురుతూ ఉంటుంది. ఇది మా ఫ్రెండ్ గేడిది. ఇది అంటే టీడీపీ పార్టీ ఫ్యాన్ ఆడు, అసలు పెద్ద ఫ్యాను. చేతులు కూడా కోసేసుకుంటాడు, అంత పెద్ద ఫ్యాన్ ఆడు. మన హాస్టల్ రూమ్లో వార్డెన్ ఎన్నిసార్లు పెట్టద్దు అనే సరే వార్డెన్ ఎదిరించి కూడా వాడు పెట్టాడు. వాడు ఏమీ లెక్క చేయకోకుండా మనోడు అలాంటి వాడు. ఈ జెండా గురించి అసలు చాలా గొడవలు అయినాయి. మనోడు ఏం పట్టించుకోకుండా ఈ జెండాని ఇలాగే ఉంచేసాడు మనోడు. అది చాలా గొడవలు అయినాయి. అంటే వేరే పార్టీ వాళ్ళే, అంతకుముందు జనసేన పార్టీ గురించి, మన తెలుగుదేశం పార్టీ గురించి చాలా gొడవలు అయినాయి. అయినా సరే మనోడు ఎలా ఉంచేసాడు ఈ జెండాని ఇలాగే ఉంచేసాడు. అసలు ఎంత డేరో చూడండి. అంటే వాడిది ప్రకాశం డిస్టిక్. వాళ్ళందరూ కొంచెం మొండిగా ఉంటారు, నాకు తెలిసాడు. ప్రకాశం డిస్టిక్ అంతకుముందు మా దాంట్లో ఒక సుబ్బు అని ఉండేవాడు, మా బ్యాచ్లో అంతకుముందు సుబ్బు అని ఉండేవాడు. వాడు కూడా కొంచెం డేర్గా ఉండేవాడు. డేర్ అండ్ డాష్ ఆడు ప్రకాశమే. కాబట్టి వీళ్ళందరూ కొంచెం ప్రకాశం డిస్టిక్ అటు సైడ్ అందరూ కొంచెం డేర్గా ఉంటారు. అందుకనే వాడు టీడీపీ ఫ్యాన్. కాబట్టి ఎవరేం చెప్పినా సరే ఈ జెండాని ఇంకెలాగే ఉంచేసాడు. ఆ జెండాని అలాగే ఉంచేసాడు. వార్డెన్ చాలాసార్లు వార్నింగ్ ఇస్తాడు, అటెండెన్స్కి వస్తాడు. అటెండెన్స్కి వచ్చినప్పుడల్లా ఆ జెండాని తీసే అని వార్నింగ్ ఇస్తూనే ఉంటాడు. కానీ మా వాడు ఏం పట్టించుకోకుండా ఇలాగే చేస్తూ ఉంటాడు. అంతే, అవన్నీ పట్టించుకోవడం. అంత పెద్ద ఫ్యాన్ వాడు, టీడీపీ అంత పెద్ద ఫ్యాన్. చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు లోకేష్ని వాళ్ళు ఎవరినైనా ఏమనంటే ఇంకా వాళ్ళు అయిపోయినట్టే. వాడి ముందు కనుక చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ ఎవరైనా ఏమని అంటే వాడు ఇంకా ఊరుకునేది ఏముండదు. ఇంకా ఏదో ఒకటి ఇరిగిపోవాల్సిందే. రాడ్ ఉంటే రాడ్ ఇచ్చి తలకి బలగొట్టేస్తాను. అంత పెద్ద ఫ్యాన్ చంద్రబాబు నాయుడుకి, లోకేష్ గారికి ఫ్యాన్. ఇప్పుడు ఏంటి, ఒక థాట్కి ఏమైంది, టీడీపీ ఫ్యాన్. మన దాంట్లో ఒక టీడీపీ ఫ్యాన్ ఉన్నాడు. ఇంకొకరిని చూపిస్తాను, ఇంకో క్యారెక్టర్స్ చూపిస్తాను. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి మన దగ్గర అన్నీ ఉన్నాయి, చూపిస్తాను మీకు ఇప్పుడు. నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్ ఉంది. తను ఏంటంటే హెల్త్ని బాగా చూసుకుంటాడు. అసలు ఫాస్ట్ ఫుడ్స్, ఈ నూడిల్స్, అలాంటి ఫ్రైడ్ రైస్ అసలు ఏం తినడు. కనీసం చిప్స్ ప్యాకెట్స్ కూడా తినడు. అంత హెల్త్ ఎక్కువ. మంత్రి సత్యనారాయణ ఇంటర్వ్యూస్ అవన్నీ ఎక్కువ చూస్తూ ఉంటాడు. ఫ్రూట్స్ ఏ తింటాడు, మళ్ళీ ఆయిల్ ఫుడ్స్ అవి ఏమి తినడు. చూపిస్తాను వాడి ఏ ఫుడ్ ఐటమ్స్ ఏముంటాయో చూపిస్తాను. ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటాయి, ఫ్రూట్స్ని చూపిస్తాను ఇప్పుడు. ఇది జెండా, ఇదిగోండి. దీనికి తెలిస్తే ఏమొస్తుంది తెలుసా, ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. ఫ్రూట్స్వి ఈ మామిడికాయలు, ఈ మ్యాంగోస్ అంటే ఏ సీజన్కి ఆ సీజన్కి సపరేట్గా వాడు తెచ్చుకుంటాడు. నేరేడికాయలు ఉన్నాయి, నేరేడికాయలు కూడా తినేసేవాడు. ఇది మ్యాంగోస్, బనానాస్, అరటిపళ్ళు ఇవన్నీ ఇలాగా. ఈ బొట్టే ప్రత్యేకంగా వాడిది. ఈ బొట్టేమో ప్రత్యేకంగా వాడు ఫ్రూట్స్ అవి పెట్టుకుంటూ ఉంటాడు. ఏ సీజన్కి తగ్గట్టుగా ఆ సీజన్కి ఆ ఫ్రూట్స్ పెట్టుకుంటూ ఉంటాడు. కాసేపు సపోటా పళ్ళు వస్తాయి, సపోటాస్, అరటిపళ్ళు. ఇంకా హెల్త్ని బాగా చూసుకుంటాడు అన్నమాట వీడు. హెల్త్ని బాగా చూసుకుంటాడు, కానీ స్టడీ కూడా బాగానే చదువుతాడు. నెక్స్ట్ ఇంకొకటి గురించి చెప్తాను. వాడు ఎలాంటోడైతే, నీకు ఎలాంటోడో కాదు చూపిస్తాను, తప్పో రైటో కాదు వాడు చేసేది, చూపిస్తాను. ఏమనుకుంటున్నారు ఇది చూపిస్తాను, క్లారిటీగా చూపిస్తాను మీకు ఏమనుకుంటున్నారు.
ఇవే మైక్రో జిరాక్సెస్. మనోడు మైక్రో జిరాక్స్లు తీసుకెళ్తా ఉంటాడు ఎగ్జామ్లకి. అంటే బాగానే చదువుతాడు కానీ వాడు మైక్రో జిరాక్స్లు తీసుకెళ్ళాలంటే వాడికి అవ్వదు అసలు. మైక్రో జిరాక్స్లు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సింది. వాడు ప్రతి ఎగ్జామ్కి మైక్రో జిరాక్స్లు తీసుకెళ్తాడు. బాగానే చదువుతాను కూడా చదువుతాడు. ఇవే మనోడి మైక్రో జిరాక్స్లు. బాగానే చదువుతాడు కానీ చదువుతాడు 5 యూనిట్లు చదివేస్తాడు. కానీ మైక్రో జిరాక్స్లు తీసుకెళ్ళండి వాడికి అసలు ఎగ్జామ్కి గెలబుద్ధి వాడికి. అదంతే వాడు రాసినా రాయకపోయినా కానీ మైక్రో జిరాక్స్లు మాత్రం తీసుకెళ్ళాడు. నాకు తెలిసి చాలామంది ఇలాగే ఉంటారు అనుకుంటున్నాను. ఇలాగే ఉంటారు కానీ చదివినా సరే వాళ్ళు కొంచెం అన్న హోప్ ఉంటుంది. ఇన్విజిలేటర్ వదిలేస్తాడు. ఇన్విజిలేటర్ వదిలేసిన తర్వాత అందరూ కాపీ కొడుతుంటే కొంతమంది ఇచ్చుకుంటారు కదా, కొంతమంది ఇచ్చుకొని కాపీ కొడతారు. వాళ్ళు వదిలేస్తే మనం అప్పుడు సేఫ్టీ కోసం ఇలా మైక్రోస్ తీసుకెళ్తుంటాడు. 3 యూనిట్స్ 4 యూనిట్స్ ఖచ్చితంగా చదివి వెళ్తాడండి. కాకపోయినా సరే కొంచెం ఎక్కడో లోపల డౌట్ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా మైక్రోస్ తీపించుకుని సేఫ్టీగా ఉంది. ఇంకా మంత్ ఉంది, ఇంకో నెల ఉంది ఎగ్జామ్కి. అయినా సరే మనోడు మైక్రో జిరాక్స్లు తీపిచ్చేసుకుని ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాడు. నాకు తెలిసి చాలామంది మైక్రో జిరాక్స్లు తీపించుకున్నారు. బీటెక్ వచ్చేసిన తర్వాత మైక్రో జిరాక్స్లు తీపించుకుంటారు. అది కాపీ కొట్టినా సరే కొట్టకపోయినా సరే కంపల్సరీగా మైక్రో జిరాక్స్లు తీపించుకుంటాను అనుకుంటున్నాను నేను పర్సనల్గా అనుకుంటున్నాను. మీ ఎవరెలా ఉంటారో మనకు తెలియదు కదా. మ్యాక్సిమం ఒక 70% మంది నేను చూసిన వాళ్ళు కాపీలు తీసుకెళ్తారు. వారు రాసినా సరే కాపీలు అయితే తీసుకెళ్తారు. కొంతమంది ధైర్యం చేయక ఆగిపోయి ఉండొచ్చు. కొంతమంది ధైర్యం లేక వాళ్ళు స్లిప్పులు తీసుకోకుండా ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ పర్సన్స్ బట్టి అలా ఉంటుంది. కానీ వీడు మాత్రం తీసుకెళ్తాడు. కానీ ఒక్కసారి కూడా రాసింది లేదు. నాకు తెలిసి వాడికి అంత ధైర్యం లేదు కానీ తీసుకెళ్తాడు. ఎంత మైక్రో జిరాక్స్లే. ఇంకో నెల ఉంది ఎగ్జామ్, 4 రోజుల్లో ఉంది. కానీ వీడు తీపించుకున్నాడు కానీ తీసుకువెళ్తాడు కానీ రాయడు. చదువుకునే రాస్తాడు. అలాగని వీడికి ఏ సబ్జెక్ట్స్ ఆగలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన క్యారెక్టర్స్ ఉంటారు మన దగ్గర. చూపిస్తాను. ఇంకా ఇంకొకడు ఉన్నాడు మన దగ్గర, దైవభక్తుడు ఉన్నాడు. ఏంటంటే వాడు దేవుణ్ణి బాగా నమ్ముతాడు, దేవుడికి ఎక్కువ పూజలు చేస్తాడు. వాడు దేనికోసం పూజలు చేస్తాడో చూపిస్తాను. వాడు ఎగ్జామ్ టైమ్స్లో మాత్రమే పూజలు చేస్తాడు. ఎగ్జామ్ టైమ్స్లో మార్కుల కోసం పూజలు చేస్తాడు, లేకపోతే పాస్ అవ్వడానికి పూజలు చేస్తాడు తెలియదు. కానీ వింత పూజలు అనేవి చేస్తాడు. పూజలు చేసి తాయిత్తులు అవి కట్టుకుంటాడు. ఇంకా పెళ్ళిళ్ళకి వాటికి పూజలు కూడా చేస్తాడు. చూపిస్తాను వాడి పూజా గది. వాడి పూజా గది ఎక్కడుందని చూపిస్తాను. వాడి పూజా గది ఎక్కడుందంటే ఇదిగో, ఇదంతా వాడి పూజా గదే. ఇదంతా వాడు పూజ చేసే స్థలమే. చూపిస్తాను. ఇదే వాడి పూజా గది. వాడు పూజ చేసే స్థలం ఇదే. ఇప్పుడు దీపారాధన ఎలా జరుగుద్ది అంటే, ఇప్పుడు ఇదిగోండి ఈ ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ని తీసుకువెళ్ళి దీంట్లోకి పోసి ఒక ఒత్తి ఉంటుంది, ఇక్కడ ఒక ఒత్తిని వేసి దీపారాధన చేస్తాడు. దీపారాధన చేసిన తర్వాత ఎంతో కొంత దక్షిణ వేసి, పడిపోయింది ఫోటో, ఎంతో కొంత దక్షిణ వేసి కోరికలు కోరుకుంటాడు. దీంట్లో ఒక ఒత్తి తెస్తాడు. ఒత్తి తెచ్చి అప్పుడే ఎగ్జామ్ టైమ్స్లో మాత్రమే వాడు పూజ చేస్తాడు. ఇందులో ఒక ఒత్తి వేసి ఇది ఏకంగా ఇది ఇక్కడ వరకు అయిపోయింది. అంటే చాలా వరకు వాడేసాడు దీంట్లో. ఇదిగోండి బొట్టు, విభూతి, ఇందులో ఉంటుంది విభూతి. ఇక్కడ కనిపించే తాయెత్తుని కొంచెం ఈ తాయిత మీద అలా వేసి, ఓన్లీ ఎగ్జామ్ టైమ్స్లోనే పాస్ అవ్వడం కోసం ఇదిగో ఆయుధ పూజ. ఈ ఆయుధ పూజకి ఇదిగోండి ఇలా వేసి హారతి ఇలా ఇస్తాడు. హారతి ఇచ్చి అప్పుడు కోరికలు కోరుకుంటాడు. ఈ తాయెత్తు కట్టుకుని అప్పుడు ఎగ్జామ్కి వెళ్తాడు. మనోడు చాలా దైవభక్తి ఎక్కువ ఉన్నది, మామూలుగా కాదు. వాడికి ఓన్లీ ఎగ్జామ్ టైమ్స్లో మాత్రమే వాడిలో ఉన్న భక్తుడు గుర్తొస్తాడు. రకరకాల కోరికలు కోరుకున్నాడు. నాకు ఏం వద్దు దేవుడా, నాకు పాస్ చేస్తే చాలని కోరుకుంటాడు. వాడు ఓన్లీ పాస్ చేయడం కోసమే ఎంత పెద్ద పూజలు చేస్తాం అంటాడు, ఇన్ని పూజలు చేస్తాం అంటాడు. ఆ తాయెత్తుకి విభూతి పూసి అక్కడ ఉన్న పెన్నిళ్ళకి వాటికి పూజలు చేసి ఆయుధ పూజ చేసిన తర్వాత అప్పుడు ఎగ్జామ్కి అడుగు పెడతాడు. అది వాడి క్యారెక్టర్. అంటే ఇప్పుడు పూజలు చేసేవాళ్ళు అందరూ వాడు ఎగ్జామ్ కోసం చేస్తారు కాబట్టి బాగానే ఉంటుంది.
మన రూమ్లో కొన్ని వస్తువులని ఆ వస్తువులను చూపిస్తాను. అవి నిత్యావసరం వస్తువులు అవి చూపిస్తాను. ఇప్పుడు మన రూమ్ అని చూపిస్తాను. మన రూమ్ మన బెడ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. చడ్డీలు ఇక్కడ ఆరేస్తాం. కట్రాయిలు ఇక్కడ ఆరేస్తాం. కట్రాయిలు ఈ బాయ్స్ వేసుకుని కట్రాయిలు, గర్ల్స్ మాత్రం చూడకండి. చడ్డీలు జాకీ బ్రాండెడ్ జాకీ రా ఇది. జాకీ చడ్డీలు ఇక్కడ ఈ చక్క ఎండకి ఆరిపోతూ ఉంటాయి. ఎండకి ఆరిపోయిన తర్వాత మేము చక్క తీసుకుని ఆరేసుకుంటాం. ఇక చడ్డీలు. ఈ చడ్డీ ఎవరిదో ఇది ఇంత పెద్దగా ఉంది. ఆడేమో ఇక్కడ ఆరేసాడు చడ్డీ. ఎంత పెద్దగా ఉంది చడ్డీ ఇది. ఇది మంద. ఇది చడ్డీ ఎవరిదో బండోడిది. ఇది మన చడ్డీ. ఇది చిన్నగా ఉంటుంది చడ్డీ. మన డిక్కి చిన్నది కాబట్టి ఈ చిన్న చడ్డీ మనది. ఇదేమో పెద్దది. అందులో ఎవడెవడో ఏదో రూమ్లో పడేస్తూ ఉంటాడు చడ్డీలని. ఎవడెవడో వస్తాడు ఏదో పడేస్తూ ఉంటారు. ప్యాంట్లు పడేస్తూ ఉంటారు, షర్ట్లు పడేసుకుంటారు. ఇంకా చదువు విషయానికి వస్తే ఇదిగో ఈ చైర్లో చక్కగా కూర్చుని అక్కడ ఈ వ్యూ చూస్తూ చదువుకోవచ్చు. మేము ఎంజాయ్ చేస్తూ చదువుకోవచ్చు. ఈ చైర్లో కూర్చుంటా అక్కడ వ్యూ చూస్తే ఎంజాయ్ చేయొచ్చు. లాస్ట్ సారికి చదువు గురించి వస్తున్నాం. దీనికి ఎక్కడ ఉంటుందంటే దీనిపైన ఏం పెట్టుకుని చేస్తామని చూపిస్తాను. ఇక్కడ ఇదిగోండి. అది పెద్దదే. ఇది అంత పెద్దది వద్దు కానీ ఇక ఇలా పెట్టుకుని మేము కూర్చుని దీని మీద పెట్టుకుని ఆ వ్యూని ఎంజాయ్ చేస్తా. ఇది చదువుకునేటప్పుడు ఉండవులే. ఇది తీసుకుని పక్కన పడేస్తాం. చక్క ప్రశాంతంగా ఉంటుంది. వ్యూ సూపర్ ఉంటుంది. మీరు చక్క ప్రశాంతంగా చదువుకోవచ్చు. లేకపోతే ఇది తీసి పారదొబ్బి దీని మీద బుక్ పెట్టుకుని కూడా చదువుకోవచ్చు. ఇది సూపర్ ఉంటుంది. మాకు ఇచ్చిన రూమ్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇక్కడ డస్ట్బిన్స్ ఏమైనా అవసరం లేని కాగితాలు ఏమైనా ఉంటే దీంట్లో పడేయచ్చు. అంటే యూస్ఫుల్ కానీ కాగితాలు దాంట్లో పడేస్తాం. ఇంకన్నీ అయితే దాంట్లో. ఇదంతా చూసారు కదా. బెడ్లు ఎలా పడితే అలా బెడ్లు ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ షర్ట్లు పడేస్తూ ఉంటాం. ఇది తవడలు ఎలా పడేస్తాం, బ్యాగులు తెచ్చి ఇక్కడ పడేస్తూ ఉంటాం. అవి అలా ఉంటాయి. ఇప్పేసి అలా పడేస్తూ ఉంటాం. బెడ్లు అలా ఉంటాయి. ఎవరో ఐఫోన్ ఛార్జింగ్ పెట్టారు. మనోడే ఛార్జింగ్ పెట్టాడు ఇక్కడ. ఐఫోన్ ఛార్జింగ్ వాటి గురించి చెప్పింది. అదేంటి ఐరన్ బాక్స్, కిటిల్ అన్నీ చాలా ఇంపార్టెంట్ మా దాంట్లో. మనకి ఇప్పుడు నేను ఆకలి వేసినప్పుడు అవి మ్యాంగో చేసుకున్నాను బాగుంటాయి. ఇస్త్రీ చేసుకుంటానికి అది బాగుంటుంది. దీని బెడ్ ఎక్కడ ఉందంటే దీని బెడ్ అదిగో ఆ పైన ఎక్కడో పెట్టేశారు. అంటే వాడు రాలేదని దీని బెడ్ అక్కడ పైన పడేస్తాం మేము. ఇంకా చాలా ఉన్నాయి కానీ చూపించడానికి కళాఖండాలు ఏమని చాలా ఉన్నాయి కానీ మనకి ఇప్పుడే కాదు, తర్వాత ఎప్పుడైనా చూపిస్తాం. అక్కడే మేము బట్టలు అవి వేసుకుంటూ ఉంటాం. ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి. 4 మీద మేము బట్టలు వేసుకుంటూ ఉంటాం. అంటే ఇది 4కి సంబంధించిన రూమ్ ఇది. మేము అక్కడ ఆ లగేజెస్ అన్నీ అక్కడ పడేసి ఉంటాం. ఆ లగేజెస్ అన్ని పడేసి ఇక్కడ 4 పడుకుంటూ ఉంటాం. ఆ లగేజెస్ అనవసరం. ఆ లగేజెస్ మాత్రం చక్కగా ఉంటాయి అక్కడ. చందరగా ఉంది ఈ బెడ్. అంత ప్లేస్ అంతా చందరగా ఉంటుంది. ఇప్పుడు అలాగే ఉంటుంది. ఎందుకంటే బాయ్స్ హాస్టల్ అంటే ఎలాగే ఉంటుంది కాబట్టి నేను న్యాచురల్గా చూపించాలని ఇలా చూపిస్తున్నాను. ఎందుకంటే మనం ఇప్పుడు న్యాచురల్గా ఉంటే మనకి నిత్య అవసరమైన పరిస్థితులు ఉంటాయి. ఇదిగోండి ఈ ఫోన్. ఇక్కడ ఐఫోన్ ఛార్జింగ్ పెట్టాం. ఇది ఐఫోన్ ఛార్జింగ్. నేను ఇప్పుడు రికార్డ్ చేసేది కూడా ఒక ఐఫోన్తోనే. మనకి ఎప్పుడు ఫస్ట్ ఇది ఉంటుంది కదా. నాకెప్పుడు మనకి ఇస్త్రీ చేసుకోవాలనిపిస్తే మనకి ఒక ఇస్త్రీ చేసుకోవడానికి ఇది ఉంది. ఇస్త్రీ చేసుకోవడానికి ఇది. నెక్స్ట్ మనం వేరే వాడికి డబ్బులు లాగలేకోకుండా ఇస్త్రీ పెట్టి చేసుకుంటాం. నెక్స్ట్ ఈ కిటిల్ ఎప్పుడు దేనికి యూజ్ చేస్తాం అంటే మేము మ్యాగీ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఎందుకంటే మ్యాగీ మాకు ఎప్పుడైనా ఏమైనా తినాలనిపిస్తుంది అంటే ఈ కిటిల్లో వేసి మ్యాగీ చేసుకుంటాం. మ్యాగీ తప్పితే ఇంకేముంటే ఇప్పుడు లంచ్ బాగోకపోతే ఒక్కొక్కసారి మ్యాగీ చేసుకుంటూ ఉంటాం ఈ కిటిల్లోనే. ఇదో ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్ మాకు ఇక్కడికి అలౌ లేదు. ఐరన్ బాక్స్ ఇక్కడికి అలౌ లేదు. ఎందుకంటే ఐరన్ బాక్స్ వాళ్ళకి వ్యాపారం దెబ్బతింటుంది కాబట్టి ఐరన్ బాక్స్ మేము సీక్రెట్గా దాస్తూ ఉంటాం.
నేను ఇప్పుడు దాకా చూపించిన వాటిలో ఇంపార్టెంట్ ఏంటంటే ఆ కిట్టీలోనూ ఐరన్ బాక్స్ చాలా ఇంపార్టెంట్. ఐరన్ బాక్స్ కోసం ఐరన్ బాక్స్ లేకపోతే మేము డబ్బులు ఇచ్చి ఐరన్ చేయించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ వాళ్ళు వస్తారు, ఐరన్ బాక్స్ మేము ఎలా లేదు, ఎందుకంటే వాళ్ళ వ్యాపారం దెబ్బతింటుంది కదా. ఐరన్ బాక్స్ చాలా ఇంపార్టెంట్. కిటీలు ఏంటంటే కిటీలు ఎప్పుడైనా మ్యాగీ చేసుకుంటామంటే మేము హాస్టల్లో ఫుడ్ లేనప్పుడు, ఫుడ్ సరిగ్గా బాగోనప్పుడు మ్యాగీ చేసుకుంటాం. ఇప్పుడైతే మ్యాగీ అంతలాగా ఏం చేసుకుంటలేదు. మ్యాగీ ఇదివరకు చాలా ఎక్కువగా చేసుకునేవాళ్ళు. ఇంకా బట్టలు ఎలా ఉతుక్కుంటామంటే అక్కడ ఉంది కదా, ఆ చివరిన ఉంది కదా ఆ రెండుది సర్ఫెక్స్కి లిక్విడ్ ఉంటుంది, ఆ లిక్విడ్తో మేము కడుక్కుంటాం. చూపిస్తాను. ఇది లైట్ కనపడట్లేదు సర్ఫెక్సల్. ఈ సర్ఫెక్సల్లో బకెట్లు వేసేసి రోజంతా అలా నానబెట్టేసి ఇంకా బట్టలు ఉతుక్కుంటూ ఉంటాం. ఇదే చేసేది మనం, బట్టలు ఉతుక్కోరు. ఎందుకంటే బట్టలు కూడా చాలా కొంతమంది ఉతుక్కుంటారు, ఎందుకంటే మనీ వాల్యూ తెలిసిన వాళ్ళు బట్టలు ఉతుక్కుంటారు. మిగతా వాళ్ళు మనీ సేవ్ చేయాలనుకున్న వాళ్ళు, వాల్యూ అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే కానీ మనీ సేవ్ చేయాలనుకున్న వాళ్ళు ఇలా వాళ్ళే ఉతుక్కుంటారు. లేకపోతే మనం హాస్టల్లో వస్తారో వాళ్ళకి మనీ ఇచ్చేసుకోవచ్చు, మనీ ఇచ్చేస్తే వాళ్ళే ఉతేసుకుంటారు. ఇదే మనకి బెస్ట్ వే. డబ్బులు సేవ్ చేయాలంటే మనం డబ్బులు సేవ్ చేసి ఏదన్నా షాప్ కొనుక్కోవాలి అనుకుంటే ఇలా చేసుకుంటాం బెస్ట్. ఐస్ 3కి మ్యాగీకి అవి మనకు ఒక్కొక్కసారి హాస్టల్లో బాగోదు, అన్నిసార్లు అని చెప్పాను కానీ ఒక్కొక్కసారి అయితే హాస్టల్ ఫుడ్ బాగోదు. అలాంటప్పుడు మనకి మ్యాగీ యూస్ అవుతుంది. మనకి హాస్టల్ బాండింగ్ చెప్పాలంటే ఎవరెవరో వస్తూ ఉంటారు, మనకి బట్టలు వాడేసుకుంటూ ఉంటారు, మళ్ళీ అక్కడ తెచ్చేసి అక్కడ పడేస్తూ ఉంటారు. అది కామనే, హాస్టల్లో అలాంటివన్నీ కామనే. షర్ట్స్ వాడేసుకుంటూ ఉంటారు, మనము వేరే వాళ్ళ షర్ట్స్ వాడేసుకుంటారు, ఇదంతా కామనే. ఇదంతా ఫ్రెండ్షిప్లో ఒక భాగమే కదా. హాస్టల్లో ఉండటం వల్ల లాభాలు ఏంటంటే మనం వీళ్ళ కష్టసుఖాలన్నీ చెప్పుకుంటూ ఉంటాం. ఆ చెప్పుకోవడం వల్ల మనం కన్వే చేస్తాం. మన కష్టసుఖాలని చెప్పుకోవడం వల్ల అందరితోనూ కొంచెం బాధలు అవి తెలుస్తూ ఉంటాయి. ఫుడ్ బాగోద్దు, ఎగ్జామ్స్ అయ్యి కష్టపడుతూ ఉంటాం, ఇవన్నీ కష్టాలే కదా. కొంతమందికి కష్టాలు కాకపోవచ్చు, కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి. ఇలా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ గ్రౌండ్ ఉంటుంది, గ్రౌండ్లో ఆడుకోవచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు, కొంచెం హెల్త్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎంత హాస్టల్ వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా మందితో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, వాళ్ళ కష్టాలు మనకి చెప్తారు, మన కష్టాలు వాళ్ళకి చెప్తారు. అసలు కొంచెం పెయిన్ వాల్యూ తెలుస్తూ ఉంటుంది. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ పెంచుకోవచ్చు హాస్టల్లో ఉండడం వల్ల. చాలామందితో మాట్లాడుతూ ఉంటాం, అంత అలవాటు అయిపోతారు కదా, సార్స్ కమ్యూనికేట్ అవ్వచ్చు. ఎంత హాస్టల్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. గ్రౌండ్ ఉంటుంది, హెల్త్ని ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. గ్రౌండ్లో మనం గేమ్స్ అయ్యి ఆడుతూ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ కొన్ని మైనస్లు కూడా ఉంటాయి. ప్లస్లు ఎక్కడ ఉన్నాయో మైనస్లు కూడా అక్కడే ఉంటాయి కదా. ఫుడ్ బాగోదు, ఫుడ్లు అయ్యి బాగోవు, కొంచెం ఇలాంటివన్నీ ఉంటాయి. ఇక్కడితో మన హాస్టల్ రూమ్ టూర్ అయిపోయింది. ఎందుకంటే హాస్టల్ రూమ్లో ఇంతకు మించి మనకు పెద్ద చూపించేది ఏం లేదు. మన రూమ్లో ఇది పెద్ద ఏం ఉండదు. మొత్తం ఒకసారి హాస్టల్ మొత్తం ఒకసారి చూపించేద్దాం. ఈ రూమ్ మొత్తం ఒకసారి చూపించేస్తాం మీకు. ఇదే మన బ్యాగ్లో ఏముండవు. ఇదే మన బ్యాగ్. ఏమన్నది బోర్న్ టు ఎక్స్ప్లోర్ అంట. ఇదే మన బ్యాగ్. 1200 కొన్నాం బ్యాగ్. ఇది బాగుంది, ఈ మధ్యనే కొన్నాం. 1200కి ట్రావెల్ చేస్తానికి చాలా బాగుంటుంది బ్యాగ్.